రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుండి భద్రాచలం వరకు నూతన బస్ సర్వీస్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. త్వరలోనే బాసరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభిస్తామని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. లోకల్ కౌన్సిల్ చైర్మన్ వైస్ చైర్మన్ మార్కెట్ భద్రాచలం బస్సు చూడండి. ఓకే కూర్చోరా ఇప్పుడు ఆడుకోడా ఓకే అక్కడ ఓకే మెల్ల ఫోటోలు తీసుకుంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ రాజన్న ఆలయం నుండి మరో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భద్రాచలానికి ఒక బస్సును మనం ప్రారంభించుకునే కార్యక్రమం. ఇప్పటికే వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి ఒక బస్సు నడుస్తూ ఉంది. ఆల్రెడీ పాయింట్ మీద వచ్చేసింది. ఇప్పుడే తిరుపతికి వెళ్ళేటువంటిది కూడా ఇప్పటివరకు నడుస్తున్నటువంటిది పాయింట్ మీద తిరుపతి బస్సు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇటీవలనే మనం ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరానికి కూడా ఒక బస్సును ప్రారంభం చేసుకున్నాం. రాజన్న క్షేత్రం నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని కూడా ఒక బస్సును ప్రారంభం చేసుకున్నాం. పారిశ్రామికంగా నేతన్నలకు కానీ ఇతరులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ నుంచి బాంబాయి కూడా ఒక బస్సును మనం ప్రారంభం చేసుకునే వీటి అది కూడా నడుస్తూ ఉంది. ఈరోజు భద్రాచలంకు భక్తుల కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు, ప్రయాణికుల కోరిక మేరకు రాబో రోజుల్లో బాసర పుణ్యక్షేత్రాన్ని కూడా మరో బస్సును వేసుకోవాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి ఈ అంశాలను చెప్పగానే వెంటనే బస్సులు ఇచ్చే కార్యక్రమం, ఈ పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనేటువంటి ఆలోచనతోటి నూతన బస్సులు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఇచ్చేటువంటి క్రమంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధను వారు చూపుతున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన, ప్రయాణికుల పక్షాన గౌరవ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగినప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు తమకు న్యాయపరమైనటువంటి డిమాండ్లతో 32తో కూడినటువంటి జాబితానిచ్చిన క్రమంలో జరిపిన చర్చలు, ఈ లోపల కార్మిక సంఘాలు 20 పై ఉన్నటువంటి జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు వెళ్ళినప్పుడు కూడా మేమేమో ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె కానీ, ఆర్టీసీ కార్మికుల సమస్య కానీ ఒక జీవితంగా చూస్తున్నాం. మా కార్మికుల కష్టాలు పరిష్కరించాలనే ఆలోచన చూస్తున్న సందర్భంగా చెప్తూ, మరికొందరేమో ఆర్టీసీని రాజకీయ కోణంలో చూస్తుంటే మేము ఆర్టీసీని ఒక జీవితంగా మన కార్మికుల పక్షాన్ని నిలబడే విధంగా చూసేటువంటి సందర్భం. గతంలో 55 రోజులు పైచిలకు అనుకుంటా, 55 రోజులు పైచిలకు ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో సమ్మె పేరిట ముందుకు వెళ్ళినటువంటి కార్మికులు ఎవరైనా
ముందుకు వేస్తే ఆ రోజు బీఆర్ఎస్ నాయకత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. ఎవరైతే సమ్మెకు వెళ్తారో అందరూ కూడా సెల్ఫ్ డిస్మిస్ అయినట్టనే బెదిరింపులకు దూరం చేశారు. ఆ సమయంలో సుమారు 32 పైచిలకు మంది మరణించడం బాధాకరం. ఆ రోజు కూడా అనేక సందర్భాలు కండగా నిలబడ్డప్పుడు చావులతో సమస్య పరిష్కారం కాదు, నిలబడి కొట్లాడాలి ప్రభుత్వం పైన చెప్పని ఆ రోజు మీకు అండగా నిలబడ్డ సందర్భంలో ఏ బీఆర్